హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక టీవీ. హేమ ఈమె పేరు తెలుగు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మంచి కమీడియన్గా హేమకు మంచి గుర్తింపు ఉంది. మా ఎలక్షన్స్లో కూడా హేమకు సభ్యత్వం ఉంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే హేమ కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించలేదు. అసలు మీడియాలో కానీ బయట కానీ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అలాంటి హేమ సడన్గా ఇప్పుడు అన్ని టీవీ ఛానల్స్లో హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తను దొరకడమే. నిజంగా రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయింది హేమానేనా? ఏం లేకపోతే బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ ఎందుకు బుక్ చేసుకుంది? కర్ణాటక పోలీసులు బయట పెట్టిన ఆధారాలు ఏంటి? పోలీసులకు నా పేరు కృష్ణవేణి అని ఎందుకు చెప్పింది? రేవ్ పార్టీలకు అమ్మాయిలను నిజంగానే సప్లై చేస్తుందా? అసలు బ్రహ్మానందంకి హేమకి త్రివిక్రమ్కి మధ్య గొడవేంటి? హీరోయిన్ అవ్వాలనొచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఆ చిన్న చితక పాత్రలు కూడా ఎందుకు చేయట్లేదు? అవకాశాలు రాకుండా బ్రహ్మానందం త్రివిక్రమ్ తొక్కేశారా? హేమ గురించి మీకు తెలియని విషయాలు ఆధారాలతో సహా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోళ్ళ కృష్ణవేణి అంటే అస్సలు ఎవరికీ తెలియదు. కానీ నటి హేమ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితం. హేమ 1969లో జూన్ 1న ఆంధ్రప్రదేశ్లోని రాజోలు అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి కోళ్ళ కృష్ణ, తల్లి లక్ష్మి. హేమకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు పేరు సురేష్. హేమ తండ్రికి అంతకుముందే పెళ్ళైంది. మొదటి భార్యకి 4 పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మి అనే అమ్మాయితో వాళ్ళ ఊర్లోనే ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారితీసింది. లక్ష్మిని కృష్ణ గారు 2వ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళకి కృష్ణవేణి అలియాస్ హేమ అనే అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత సురేష్ అనే అబ్బాయి కూడా పుట్టారు. ఆంధ్ర సైడ్ లొకేషన్స్ ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు షూటింగ్స్ అన్నీ ఎక్కువగా రాజోలు గ్రామంలో జరిగేవి. అలా ఊర్లో జరిగే షూటింగ్స్ చూడటానికి హేమ వాళ్ళ అమ్మకు తెలియకుండా వెళ్ళేది. అలా సినిమా షూటింగ్స్ చూస్తూ పెరిగిన హేమ ఆ సెలబ్రిటీ హోదా, ఫ్యాన్స్, ఆ హడావిడి కావాలని అనుకునేది. హేమ 10వ తరగతి వరకు రాజోలు గ్రామంలోనే చదివింది. చదువు అంటే ఆమర దూరం పోయే హేమ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేసింది, నేను చదువుకోను, సినిమాల్లోకి వెళ్తాను అని. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడంతో హేమ వాళ్ళ ఊర్లో జరిగే నాటకాల్లో నటించేది. డైరెక్టర్ వంశీ సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా రాజోలు గ్రామంలోనే జరిగేవి. అలా హేమ డైరెక్ట్గా ఆ మూవీ లొకేషన్స్కి వెళ్ళి సినిమా అవకాశాలు అడిగేది. అలా రోజు వచ్చి సినిమా అవకాశాలు అడుగుతుంటే అది గమనించిన సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు హేమాని పిలిచి మీ అమ్మగారిని తీసుకొనిరా అని చెప్పగా హేమ వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు హేమకి వాళ్ళమ్మని పక్కన కూర్చోపెట్టుకొని సినిమా ఇండస్ట్రీ మంచిది కాదు, వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెప్పింది. ఇది విన్న హేమ వాళ్ళ అమ్మగారు మేము ఇండస్ట్రీకి వస్తే బాగా ఎదుగుతామని కుళ్ళుతో ఇలా చెప్తున్నారని, ఎలాగైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి డబ్బు, ఫేమ్ అన్నీ సంపాదించాలని అనుకున్నారు. అలా సినిమా ఇండస్ట్రీలో హేమ వాళ్ళ బంధువులకు తెలిసిన వ్యక్తి మద్రాసులో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడంతో అతనితో మాట్లాడి హేమని వాళ్ళమ్మ మద్రాసుకి వెళ్లే రైల్ని ఎక్కించింది. అతన్ని వెళ్ళి హేమ కలిసింది. అతను కొంచెం బిజీగా ఉండటంతో హేమని ఒక ఇంట్లో కొన్ని రోజులు పేయింగ్ గెస్ట్గా ఉంచారు. అలా తర్వాత 2 నెలలుగా ఆ ఇల్లు తప్ప హేమకి వేరే ప్రపంచం లేదు. ఎవరిని కలవాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలా వాళ్ళ అమ్మ కూడా మద్రాసుకు వచ్చి హేమ వాళ్ళ అమ్మ ఒక రూమ్ అద్దెకు తీసుకొని అక్కడ అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. సో అలాగే ఏదైనా జాబ్ చేస్తాను, నీకు నేను సపోర్ట్ చేస్తాను అని వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. హేమకు హీరోయిన్ అవ్వాలని, మంచి సినిమాలు చేయాలని ఆశ ఉండేది. అలా వాళ్ళ అమ్మ డ్యాన్స్ క్లాసెస్ కూడా పంపించేది. మద్రాసులో ఉన్న సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేది. అప్పుడు సౌత్ సినిమా మొత్తం మద్రాసులోనే ఉండటంతో హేమ అన్ని భాషల్లో ట్రై చేసేది. కానీ ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా అవకాశాలు వచ్చేవి కావు. అలా హేమ వాళ్ళు ఉంటున్న ఇంటి పక్కనే రంగా అని ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఉండేవాడు. అతనికి హేమకి మంచి పరిచయం ఏర్పడింది. అప్పుడు అతను నువ్వు ఒక ఫోటోషూట్ చేయని హేమతో ఫోటోషూట్ చేపించాడు. అయితే అప్పటికే కృష్ణవేణి అనే ఆర్టిస్ట్ ఉండటంతో హేమ మాలినిగా ఎదగాలని హేమ అని పేరు పెట్టారు ఆ కోఆర్డినేటర్. అలా ఆ కోఆర్డినేటర్ ప్రతి ఒక్క ఆఫీస్కి హేమాని కూడా తీసుకొని వెళ్ళి ఆడిషన్ చేపించేవాడు. కానీ హేమకి హీరోయిన్ అవకాశాలు ఎవ్వరూ ఇవ్వలేదు. హీరోయిన్గా అవకాశం రాకపోయినా చిన్న చిన్న పాత్రలు ఇచ్చేవారు హేమకి. హీరోయిన్ అని తాడు కట్టుకుని కూర్చుంటే రోజు రోజుకి ఆర్థిక సమస్యలు దారుణంగా ఉండటంతో వేరే దారి లేక వచ్చిన పాత్రలు చేసింది హేమ. హేమ మొదటగా చేసింది మలయాళంలోనే. కానీ మలయాళంలో ఎన్ని పాత్రలు చేసినా గుర్తింపు రాకపోయేసరికి తెలుగులో కూడా ట్రై చేసింది హేమ.
అప్పుడు బాలకృష్ణ సినిమా భలే దొంగలో ఒక చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది హేమకి. అయితే ఈ సినిమా 1989లో రిలీజ్ అయింది. ఈ సినిమాతోనే హేమ తెలుగులో అరంగేట్రం చేసింది. కానీ హేమ పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత హేమ చిన్నారి స్నేహం, కొడుకు దిద్దిన కాపురం, స్వాతి చినుకులు, ముద్దుల మామయ్య అనే సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ చిన్న చితక పాత్రలు చేస్తూ బిజీగా మారింది. అలా హైదరాబాద్లో హేమ ఉన్న చోటే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు కూడా ఉండేవాళ్ళు. అలా శివనాగేశ్వరరావుతో హేమకి మంచి పరిచయం ఏర్పడింది. సో ఆర్జీవితో చేయబోయే క్షణక్షణం మూవీలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పేవాడు. అప్పటికే శివ మూవీ ద్వారా ఆర్జీవి పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. హేమ తన మూవీలో నటిస్తే తన జీవితం మారిపోతుందని అనుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్, కృష్ణవంశీతోనూ మంచి పరిచయం ఏర్పడింది. అలా ఛాన్స్ ఇస్తామనే చనువుతో హేమ ఇంటికి తరచూ వెళ్ళటం, అక్కడే భోజనం చేసేవాళ్ళు వీళ్ళంతా. సో హేమ దగ్గరే ఖర్చులకు డబ్బులు కూడా తీసుకునేవారు. ఇక వెంకటేష్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్గా క్షణక్షణం మూవీలో హేమకి సరళ అనే పాత్ర ఇవ్వడం జరిగింది. మొదట్లో హేమనే సెకండ్ హీరోయిన్ అని చెప్పి ఎన్నో ఆశలు కల్పించారు. అయితే అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రను తెలుసుకున్న హేమ చాలా బాధపడింది. అయినా హేమ ఏమనకుండా ఆ మూవీలో చేసింది. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. అలా హేమ 30 సినిమాల్లో చేసిన రాని గుర్తింపు క్షణక్షణం ద్వారా వచ్చిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్కి మారడంతో హేమ కూడా ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్కి మకాం మార్చింది. హైదరాబాద్లో సెటిల్ అయ్యాక హేమ మెకానిక్ అల్లుడు, పోలీస్ భార్య 1984 వరకు 50 సినిమాలకు పైగానే నటించింది. అన్ని పాత్రలు ఒకేలా ఉండటంతో పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో హేమకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అప్పుడు దూరదర్శన్లో వచ్చే కొన్ని సీరియల్స్లో నటిస్తూ అప్పటి టాప్ హీరోయిన్ రేవతి నటించిన డాక్టర్ సీరియల్లోనూ హేమ నటించింది. ఆ తర్వాత హేమ సీతారాముల సినిమా గోలా అనే సీరియల్లో చేసినప్పుడు కూడా ఆ సీరియల్కి ఎస్టీ మీర్ అనే వ్యక్తి పనిచేశాడు. ఇతను 1960 నుండి 1980 వరకు ఉన్న టాప్ డైరెక్టర్ అని ఎస్టీ లాల్ కొడుకే ఎస్టీ మీరా. అయితే భీమాంజనేయ యుద్ధం, మొనగాళ్లకు మొనగాడు, నిప్పు లాంటి మనిషి, మొగాడు అనే ఎన్నో హిట్ సినిమాలు చేశాడు ఎస్డి లాల్. ఇతనికి 2 అబ్బాయిలుండగా అందులో మొదటి అబ్బాయి ఎస్డి మీర్, రెండవ అబ్బాయి ఎస్డి జాన్. వీరిద్దరికి సినిమాటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉండడం కారణంగా అందుకు కావలసిన కోచింగ్ని తీసుకోవడం జరిగింది. అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగిపోయినప్పటికీ ఎస్టీ లాల్ 1993 ఫిబ్రవరి 2న మరణించడంతో అతని కొడుకుల కెరియర్ మళ్ళీ మొదటికొచ్చిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఎస్డి మీర్ సీరియల్స్కి కెమెరామెన్గా చేసేవాడు. అలా తన తమ్ముడిని కూడా అసిస్టెంట్ కెమెరామెన్గా తీసుకుని వెళ్ళేవాడు. అలా దూరదర్శన్లో సీతారాముల సినిమా గోలా అనే సీరియల్ చేసేటప్పుడే అందులో హేమ లీడ్ రోల్ చేసింది. ఈ సీరియల్కి అసిస్టెంట్ కెమెరామెన్గా చేస్తున్న ఎస్టీ జాన్తో హేమకు మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అలా సీరియల్ షూటింగ్ అయ్యాక హేమ ఇతను చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉండేవారు. ఇది తెలుసుకున్న హేమ తల్లి హేమను రక్తం వచ్చేలా కొట్టి ఫ్యామిలీ బాధ్యతలన్నీ పక్కన పెట్టి పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చుంటావా, నీ సినిమా భవిష్యత్తు నాశనం చేసుకుంటావా అని చెప్పినా హేమ మాత్రం ఈ మాటలు పట్టించుకోకుండా తన 20 ఏళ్లకు ఎస్డి జాన్తో పారిపోయి 1996లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో 1996 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన భర్తతో లైఫ్లో సెటిల్ అయింది హేమ. ఇక తల్లి కూడా చేసిందేమీ లేక కొడుకుని తీసుకుని రాజులకు వెళ్ళిపోయింది. హేమ తన భర్తకు ఇషా అనే అమ్మాయి జన్మించింది. ఇక హేమ భర్త ఎస్టీ జాన్ కెమెరామెన్ కావాలని ఎంత ట్రై చేసినా ఇతనికి ఛాన్సెస్ మాత్రం దొరికేవి కాదు. దీంతో వీళ్ళ ఇంటి బాధ్యతలు చాలా దారుణంగా మారటంతో ఇంకా వేరే దారి లేక మళ్ళీ సినిమాల్లో నటించాలని హేమ డిసైడ్ అయింది. ఇక భర్త కూడా సపోర్ట్ చేయడంతో జయం మనదేరా సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మురారి, నువ్వు నాకు నచ్చావు, సొంతం, నీ స్నేహం వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయింది హేమ. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి ఎక్కువగా సినిమాలు చేసింది. అలా బ్రహ్మానందం, హేమ కలిసి అతిథి, అతడు, బాస్, రభస, మగధీర ఇలా ఒక 40 సినిమాల వరకు కలిసి చేశారు. అయితే బ్రహ్మానందం హేమ మధ్య ఏదో ఉందని, అందుకే ప్రతి సినిమాలో బ్రహ్మానందం కావాలనే హేమాని రెఫర్ చేశారని, తన పక్కన నటించేలా చేశారని ఫిలిం నగర్లో టాక్ ఉండేది. అది హేమ బ్రహ్మానందం వరకు కూడా వెళ్లటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. హేమ స్వయంగా మీడియా ముందుకొచ్చి ఇక నేను 3 అడుగులున్న వాడితో సినిమా చెయ్యను అని చెప్పింది. ఈ మాటలు మీడియాలో హల్చల్ కావడమే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కూడా తెగిపోయిందని చెప్పొచ్చు. అలా తర్వాత నుంచి హేమకి సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. బ్రహ్మానందమే హేమకి ఆఫర్స్ రాకుండా చేశారని అంటారు. ఎందుకంటే అప్పుడు ఏ సినిమా అయినా బ్రహ్మానందం లేకుండా ఉన్న సినిమా అనేదే లేదని చెప్పాలి.
2012లో ఎస్డి జాన్కి థియేటర్లో నలుగురు అనే సినిమాకి కెమెరామెన్గా పనిచేసే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా 2013లో ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. అయినా ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు కెమెరామెన్గా అవకాశం వచ్చింది ఎస్డి జాన్కి. తెలుగులో 20 సినిమాలు కెమెరామెన్గా చేసినా ఎక్కడా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత బెంగాలీ సినిమాలకు కూడా కెమెరామెన్గా చేశాడు ఎస్డి జాన్. అయితే ఎస్డి జాన్ని బెంగాలీలో కొంచెం గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి. ఇక ఎప్పుడైతే హేమాకి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయో అదే సమయంలో రాజకీయాల వైపు గాలి మళ్లింది హేమాకి. అలా ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగాక కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించాడు. ఈ పార్టీలో హేమ జాయిన్ అయి 2014లో జరిగిన ఎన్నికల్లో జేఎస్పీ పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హేమ ఈ ఎలక్షన్స్లో ఓడిపోయింది. దీంతో మళ్ళీ సినిమాల్లో ట్రై చేయగా డైరెక్టర్ త్రివిక్రమ్తో మంచి పరిచయం ఏర్పడింది. త్రివిక్రమ్ చేసిన అన్ని మూవీస్లో చిన్న చితకా పాత్రలు ఇచ్చేవాడు హేమాకి. కానీ సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ టైంలో హేమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటంతో హేమాకి తక్కువ పేమెంట్ ఇవ్వటంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇక అప్పటి నుంచి త్రివిక్రమ్ కూడా అవకాశాలు ఇవ్వటం ఆపేశాడు. అయినా హేమ అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది. అలా కుమారి 21Fలో తల్లి పాత్ర చేసింది. కానీ ఆ తర్వాత హేమాకి పెద్దగా గుర్తుండిపోయే పాత్రలైతే రాలేదని చెప్పాలి. ఈ టైంలోనే మా అసోసియేషన్ ఎలక్షన్స్లో రాజేంద్ర ప్రసాద్ శివాజీ రాజాతో గొడవ పెట్టుకుని నరేష్కి సపోర్ట్ చేయడంతో 2019లో మా ఎలక్షన్స్లో గెలిచింది హేమ. ఇలా ఆ తర్వాత ప్రతి విషయం మీద మీడియాలో స్పందిస్తూ యాక్టివ్గా ఉన్న హేమ ఆ తర్వాత కొన్ని రోజులు మీడియాకి సినిమాలకు దూరంగా ఉంది. ఈ టైంలోనే హేమ కొంతమంది అమ్మాయిలతో బ్రోకరిజం చేస్తూ రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళకి అమ్మాయిలతో రేవ్ పార్టీలో పాల్గొనేదని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అలా మొన్న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కూడా హేమ కొంతమంది అమ్మాయిలతో అడ్డంగా బుక్ అయిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ మీడియా ముఖంగా తెలిపారు. అయినా నేను హైదరాబాద్లోనే ఉన్నాను, రేవ్ పార్టీకి నాకు ఏ సంబంధం లేదని చెప్పింది హేమ. అయినా పోలీసులు హేమ ఉందని వీడియోలు ఫొటోస్ని విడుదల చేశారు. ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా ఉన్న హేమ పత్యాపారం ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హేమ తెలుగు మీడియాలో హాట్ టేక్ అయింది. అయితే హేమ రిలీజ్ చేసిన వీడియో బ్యాక్గ్రౌండ్ చూస్తే మనందరికీ అర్థమవుతుంది ఆమె బెంగళూరులోనే ఉందని. అలా హేమ అబద్ధం చెప్పిందని, హేమ రేవ్ పార్టీలో ఉందని ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నింటిలో వచ్చింది. ప్రస్తుతం హేమ అయితే ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. సో ఇప్పటి వరకు మీ అందరికీ అంతో ఇంతో తెలిసిన విషయాలే. సో ఇప్పటి నుంచి మీకు తెలియని విషయాలు ఆధారాలతో సహా హేమ నిజంగానే రేవ్ పార్టీలో ఉందా, నిజంగానే ఇలా బ్రోకరేజం చేస్తుందా, ఇవన్నీ కూడా క్లుప్తంగా ఇప్పుడు ఆధారాలతో సహా చూద్దాం. నటి హేమ నేను రేవ్ పార్టీకి వెళ్ళలేదు, అసలు బెంగళూరుకే వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను అంటే బుకాయిస్తూ వచ్చింది కదా. సో ఈ వీడియోలో ఇప్పుడు ఈ ఫ్లైట్ టికెట్ చూడండి. ఈ ఫ్లైట్ టికెట్లో మనకు నటి హేమ మే 18న అంటే శనివారం రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిందని క్లియర్గా ఉంది. సో అలాగే ఈ ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ కూడా చూడండి. మధ్యాహ్నం 1:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి వెళ్ళిన విమానంలో హేమ ఉంది. ఆ విమానం కూడా ఇండిగో 6E6305. ఈ విమానంలో హేమతో పాటు కాంతి అనే వ్యక్తి, రాజశేఖర్ అనే వ్యక్తి, ఇంకొంతమంది ఈ ఫ్లైట్లో వెళ్ళినట్లుగా మనకి టికెట్ చూస్తే తెలుస్తుంది. అలాగే హేమ తీసుకున్న ఈ ఫ్లైట్ టికెట్ కాపీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉంది, అది మీరు చూస్తున్నారు. సో శనివారం మధ్యాహ్నం 3:15 హేమ బెంగళూరుకు చేరుకుంది. అంటే హైదరాబాద్లో 1:55 ఎక్కితే బెంగళూరులో 3:17 చేరుకునింది అనమాట. సో అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్కు హేమ అలాగే ఆమె టీం మొత్తం కూడా వెళ్ళారు అనేది తెలుస్తోంది. సో అలాగే బెంగళూరు శివారులో ఆదివారం రోజు జరిగితే శనివారం రోజు ఈ ఫ్లైట్ టికెట్ బుక్ అయింది అంటే ఎవరికైనా ఖచ్చితంగా కన్ఫర్మేషన్ వస్తుందా రాదా, హేమ నిజంగానే రేవ్ పార్టీ కోసమే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళింది అని. సో ఈ ఫ్లైట్ టికెట్ ఒక్కటి ఆధారం చాలు, నిజంగానే హేమ రేవ్ పార్టీలో పాల్గొనింది అని. సో ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నారు. ఆ 101 మందిని కూడా ఈమె హేమ అనే ఆమెనే వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ తీసుకెళ్ళింది అనేది పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. సో అలాగే దీంట్లో ఎక్కువగా అమ్మాయిలని అంటే మన తెలుగు వాళ్ళని కాకుండా ఎక్కువగా నార్త్ వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి హేమని అక్కడికి తీసుకెళ్ళింది అని ఇప్పుడు పోలీస్ విచారణలో అయితే తెలుస్తుంది. అలాగే తనకు బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. నేను
నేను వెళ్ళాను ఎక్కడో ఉన్నానని బుకాయిస్తుందని మళ్ళీ తనకు బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ వచ్చింది. తను డ్రగ్స్ తీసుకుంది, అలాగే MDMA అనే టాబ్లెట్స్ తీసుకుంది, హైడ్రో గాంజా తీసుకుంది, కొకైన్ తీసుకుంది, ఇంకా కొన్ని మత్తు పదార్థాలు కూడా తీసుకుంది అని పోలీస్ కమిషనర్ దయానంద్ గారు మీడియా ముఖంగా చెప్పారు. సో ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా క్లియర్గా అన్ని సాక్ష్యాలు ఉన్నవే. అయితే ఇప్పటి వరకు కూడా మళ్ళీ హేమ బుకాయిస్తూ ఎందుకు వచ్చింది అంటే తన వెనుక రాజకీయ నాయకులు కావచ్చు, సినీ నాయకులు కావచ్చు, చాలామంది పలుకుబడి ఉంది. కాబట్టి ఒకవేళ దొరికినా కూడా నేను అక్కడ దొరకలేదని చెప్పి కప్పిబుచ్చుకొని పోలీసులకు ఏదో ఒకటి మేనేజ్ చేసి బయటపడదాము అని అనుకునింది. కానీ అది మాత్రం జరగలేదు. సో ఇంకా పోలీసులు ఇలా వీడియో పెట్టడంతో ఎక్కడ సమాజానికి తప్పుదోవ పట్టిస్తుందనే ఉద్దేశంతో ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సో అంతేకాదు రేవ్ పార్టీ వివాదంలో నటి హేమకి అంటే ఈమెకి నోటీసులు కూడా జారీ చేశారు. సో ఖచ్చితంగా నువ్వు విచారణకు రావాలి, సో ఈ నెల 27వ తేదీన అంటే రేపు విచారణకు హాజరు కావాలి అని పోలీస్ కమిషనర్ చెప్పారు. సో అలాగే దీనికి సంబంధించిన నోటీస్ కాపీలు కూడా మనకు బయట కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ హేమ మనకి ఎక్కడా కనిపించలేదు. సో ఈ బెంగళూరు ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో ఖచ్చితంగా నీ హస్తం ఉంది అంటూ బెంగళూరుకు సంబంధించిన CCB అధికారులు మన తెలుగు నటి హేమకు శనివారం రోజునే నోటీసులు జారీ చేశారు. సో ఈ నెల 27న అంటే రేపు ఆమె విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారు. సో రేవ్ పార్టీ వ్యవహారం అంతా కూడా హేమనే నడిపించింది అనేది అయితే ఒక అనుమానంగా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఆమెనే అందరినీ గ్యాదర్ చేసి ఆమె ద్వారానే వెళ్ళారు అందరూ అనైతే పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఆమె నుంచి సేకరించిన బ్లడ్ శాంపుల్స్లో కూడా డ్రగ్స్ వాడినట్లు తేలడంతో ఖచ్చితంగా దీంట్లో హస్తం ఉంది అని అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఈ ఫ్లైట్ టికెట్ ఒక్కటి చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ ఫ్లైట్ టికెట్ ఒక్కటి ఎవరైనా చూసినా కూడా హేమ ఖచ్చితంగా రేవ్ పార్టీకి వెళ్ళింది అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆదివారం రోజు అక్కడ రేవ్ పార్టీ జరిగితే శనివారం రోజు ఇక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళింది. అక్కడ మనకు ఆమె పెట్టిన వీడియోలో కూడా వెనక బ్యాక్గ్రౌండ్లో చూస్తే తెలుస్తుంది. మన హైదరాబాద్లో అలాంటి చెట్లు, అలాంటి లొకేషన్ అసలే చాలా కష్టం. అది బెంగళూరులో ఉన్న లొకేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఈమె గుంటూరులో, విజయవాడలో ఇలాంటి చోట కూడా చాలాసార్లు ఇలాంటి రేవ్ పార్టీస్లో పాల్గొని పట్టుబడింది. కానీ మన తెలుసు కదా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. సో అందుకనే ఆమె బయట ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు బెంగళూరుకి సంబంధించిన పోలీస్ వ్యవస్థకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా అన్ని నిజాలు బయట పెట్టారు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా హేమ ఖచ్చితంగా రేవ్ పార్టీలో పాల్గొనింది. ఆమెకు దీనికి ఖచ్చితంగా సంబంధం ఉంది. అమ్మాయిలను బ్రోకరేజం చేస్తూ, అమ్మాయిలను సప్లై చేస్తూ చాలా విషయాల్లో ఇలా లాస్ట్ టైం కూడా కరాటే కళ్యాణి కావచ్చు, లేకపోతే ఈమెవరు తమన్నా సింహాద్రి, వీళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు. సో ఇప్పుడు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. సో గతంలో కూడా జబర్దస్త్ వర్ష ఫోటోని మాకు సంబంధించిన గ్రూప్లో కూడా పోస్ట్ చేసింది. అది తెలియగానే ఇమీడియట్లీ డిలీట్ చేసిందని కరాటే కళ్యాణి కూడా చెప్పింది. సో ఇలాంటి పనులు చాలానే ఆమె చేస్తుంది. ఇప్పుడు పాపం పండింది అంటూ ఇప్పుడు తమన్నా సింహాద్రి కూడా చెప్తుంది. సో నిజంగానే హేమ డబ్బుల కోసం పలుకుబడిని పెంచుకొనింది. సో ఇలాంటి రేవ్ పార్టీస్ అని చేస్తుంది. సో అమ్మాయిలని ఇలా వలలో ఏవో ఒక మాయ మాటలు చెప్పి చిన్న చిన్న ఆర్టిస్టులని, చిన్న చిన్న వాళ్ళని ఇలాంటి వాటికి తీసుకొని వెళ్తుంది అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇంకా పోలీస్ విచారణలో అయితే పక్కాగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆధారాల ప్రకారం అయితే ఖచ్చితంగా హేమ రేవ్ పార్టీలో ఉంది. రేవ్ పార్టీలో ఆమె అమ్మాయిలను సప్లై చేస్తుంది అనేది అయితే తెలుస్తుంది. మరి నేను ఆధారాలతో సహా చూపించాను, ఆమె వెళ్ళిన ఫ్లైట్ టికెట్ కూడా చూపించాను. సో ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా హేమ ఇంకా రేవ్ పార్టీలో పాల్గొనలేదు అని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? వీడియో కింద కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా అవకాశాల కోసం లేకపోతే సినిమాల్లో ఏదైనా యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కలిగే అంశంలాగా ఉంటుంది. సో ఇలాంటి రేవ్ పార్టీలో ఏవో నార్మల్ పార్టీ అని వెళ్తే అనవసరంగా మీరు కూడా బుక్ అవుతారు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పార్టీలకు కానీ అసలు పబ్ కల్చర్కి ఇలాంటి వాటికి అసలు వెళ్ళకండి. సో నేనైతే వెళ్ళొద్దనే చెప్తాను. సో మరి ఈ వీడియో చూసిన తర్వాత హేమ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇంకో 10 మందికి షేర్ చేయండి. జై హింద్.